పిన్ని చెప్పింది నిజమే. నేను తన కోపాన్ని పోగొట్టాలి, మనసులో ప్రేమని బయటికి రప్పించాలి. అప్పుడే తను మళ్ళీ నా సొంతం అవుతుంది. చూడు సరళ, నువ్వు ఇలా అటూ ఇటూ తిరగడం మానే. అటూ ఇటూ తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటే మాత్రం ఏం జరుగుతుంది? టెన్షన్ తీరిపోతుందా చెప్పు? అవునక్కయ్య. అత్తయ్య, నేను ఎప్పటి నుంచో ఫోన్ చేస్తున్నాను. అసలు ఇలా ఎప్పుడు జరగనే లేదు. తన ఫోన్ ఎత్తడం లేదు అత్తయ్య. నువ్వు టైం ఎంతైందో చూసావా? ఈ టైంలో అందరూ నిద్రపోతుంటారు. తను ఫోన్ సైలెంట్ లో పెట్టి నిద్రపోతూ ఉంటుంది. నాకు చాలా కంగారుగా ఉంది అత్తయ్య. ఖచ్చితంగా అక్కడ ఏదో జరిగింది అనిపిస్తోంది. అత్తయ్య, నేను వెంటనే వెళ్ళి ప్రజ్ఞని కలిసి వస్తాను. నీకేమైనా మతిపోయిందా సరళ? ఇంత రాత్రిపూట వాళ్ళ ఇంటికి వెళ్ళావంటే వాళ్ళు ఏమనుకుంటారు చెప్పు? ముందు నువ్వు తెల్లారు నువ్వు, నేను కూడా నీతో పాటు వస్తాను. కానీ రాత్రి ఎప్పుడు తెల్లారుతున్నాను అత్తయ్య. నాకు చాలా కంగారుగా అనిపిస్తోంది. నేను నా కూతురు ఒకసారి క్షేమంగా చూస్తే తప్ప నాకు ప్రశాంతంగా ఉండదు. నేను ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉంటాను కదా అత్తయ్య. అది నేను అక్కడ బయట గార్డ్ ఉంటాడు కదా అత్తయ్య, గార్డ్. నేను బయట గార్డ్ అడిగేసి వచ్చేస్తాను ప్రజ్ఞ మేడం ఎలా ఉందా ఏంటి. ఆ గార్డ్ అసలు ఇంట్లో వాళ్ళకి ఏమైనా చెప్పాడా ఏంటి? నువ్వు ప్రజ్ఞ గురించి అడగడానికి వాళ్ళ ఇంటికి వచ్చావని. ఎందుకు ఇంటి పరువు తీయడం గురించి ఆలోచిస్తున్నావు నువ్వు? ఈ టైంలో నువ్వు ప్లీజ్ అత్తయ్య, నన్ను వెళ్ళనివ్వండి. ఓకే, ఒకసారి చూసి వస్తాను అత్తయ్య. వెళ్ళనివ్వండి అత్తయ్య. వెళ్ళనివ్వండి. తన కళ్ళతో తను చూసుకుంటే అప్పుడు తనకు ప్రశాంతంగా ఉంటుంది. దయచేసి వెళ్ళనివ్వండి అమ్మా. సరే, నువ్వు వెళ్ళు. ఈ రోజు వరకు నేను చెప్పిన మాట ఒక్కటి కూడా నువ్వు వినలేదు కదా. వెళ్ళు. గుర్తుపెట్టుకో, ఉదయాన్నే నేను నీ గురించి ప్రజ్ఞకి కంప్లైంట్ చేస్తాను. నానమ్మా, మీ కళ్ళల్లో కన్నీళ్ళు. కన్నీళ్ళ? నీకెవరైనా మతిపోయిందా? నేను ఏడవటం లేదు, నా కళ్ళల్లో ఏదో పడుంటుందంతే. ఆటో ఆటో ఆటో, ఆగు ఆగు. అరే ఆగవయ్యా, ఆగు. బాబు, కాస్త నిదానంగా పోనివ్వు. నువ్వు బానే ఉన్నావు కదా? ఏదైనా ప్రాబ్లం ఉంటే డాక్టర్ గారు ఏ టైంలోనైనా ఫోన్ చేయొచ్చు అని నాకు చెప్పారు. చాలా మంచి డాక్టర్. లేకపోతే నువ్వే చెప్పు, ఇంత రాత్రి పూట ఏ డాక్టర్ అయినా వాళ్ళ ఇంటికి రమ్మని పిలుస్తారా? ఈ టైంలో మనం హాస్పిటల్కి వెళ్ళామంటే అక్కడ వెయిట్ చేసి చేసి తెల్లారిపోతుంది కూడా. నువ్వు నా చెల్లెలి జీవితాన్ని నాశనం చేశావు. ఇక నిన్ను ఇంట్లో ఉండనివ్వను. అవుట్. ఇంకోసారి నా ఇంటికి రావడానికి ప్రయత్నించుకో. అమ్మమ్మ ప్లీజ్. అరే ఆంటీ, అరే ఆపు 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 ఆపు. ఆంటీ గారు, ఆంటీ గారు, ఆంటీ గారు, మీకేమైంది ఆంటీ గారు? ఆంటీ, అన్నయ్య, ఆంటీ గారికి ఏమైంది? అర్చన, ఈవెన్ నేను హాస్పిటల్కి తీసుకెళ్తాను. నువ్వు వెంటనే వీళ్ళ ఇంటికి వెళ్ళి సంగతి చెప్పు. త్వరగా వెళ్ళు. వెళ్ళి అర్చన. బాబు, మీరు కొంచెం నీళ్లు తీసుకొస్తారా? అలాగే మీరు నాకు కొంచెం సాయం చేయండి బాబు. ఆటో. తను నువ్వా? నువ్వు అన్నయ్య దగ్గరికి వెళ్తానని చెప్పావు కదా, మరేమైంది? వెళ్దాం అనుకున్నాను, కానీ వెళ్ళలేదు. ఎలా వెళ్ళాలి? ఐ మీన్, మీ నాన్నమ్మ నన్ను అభి గదిలోకి వెళ్ళడం చూసారంటే ఆవిడేమనుకుంటారు? అందుకే నేను డిసైడ్ అయ్యాను, ముందు నాన్నమ్మ మనసులో స్థానం సంపాదించాలి, ఆ తర్వాత అభి లైఫ్ లో. మంచి డెసిషన్ తను. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నావు. లేదా అలియా, డెసిషన్ అయితే తీసుకున్నాను, దాన్ని ఎలా అమలు చేయాలో తెలియడం లేదు. నాన్నమ్మకి నేను కొంచెం కూడా నచ్చనని తెలుసు కదా. నాన్నమ్మ నన్ను చూసి ఇంప్రెస్ అయ్యేలా ఏదో చేయాలి. రాత్రికి రాత్రి నన్ను ఈ ఇంటి కోడలు చేయాలని నిశ్చయించుకోవాలి. రిలాక్స్ తను. ఇక్కడ నేను ఎందుకున్నాను? ఏదో ఒకటి తప్పకుండా ఆలోచిస్తాను. ఇక ఏం చేయాలన్నా నువ్వు కాదు, మా అన్నయ్య చేయాలి. అంటే ఏంటి నీ ఉద్దేశం? దట్ మీన్స్ ఇప్పుడు అన్నయ్యతో నేను మాట్లాడతాను. ఎందుకంటే అన్నయ్యకి జరిగిన ఇన్సిడెంట్ తర్వాత అన్నయ్య చాలా సాడ్ గా దిగులుగా కూర్చుంటాడు. అసలు ఎవరితోనే మాట్లాడ్డు, ఎవరిని కలవకుండా సైలెంట్ గా ఉంటాడు. నానమ్మ ఇదంతా చూసిందనుకో అసలు కొంచెం కూడా భరించలేదు. సరిగ్గా ఆ సమయంలో నువ్వు ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. నువ్వు అన్నయ్యని ఒక కేరింగ్ వైఫ్ ఎలా చూసుకుంటుందో అచ్చు అలాగే చూసుకోవాలి. ఇక అప్పుడు నానమ్మ అది నోటీస్ చేస్తుంది. అన్నయ్యని ఈ కండిషన్ లో నువ్వు మాత్రమే హ్యాండిల్ చేయగలవని నమ్ముతుంది. నానమ్మ రియలైజ్ అవుతుంది, మా అన్నయ్యకి నీకంటే మంచి వైఫ్, నానమ్మకి నీకంటే మంచి కోళ్ళు ఇంకెక్కడ దొరకదని ఫీల్ అవుతుంది. ఆలియా, నువ్వు గనక లేకపోయింటే నేనెక్కడ ఉండేదాన్నో నాకే తెలీదు. నువ్వెక్కడున్నా సరే స్వీట్ హార్ట్, తప్పకుండా ఇంటికొచ్చేలా నేను చేస్తాను.
అనయ్య రియలీ లవ్స్ యూ. తన జీవితాన్ని సంతోషంగా మార్చడం నా బాధ్యత. ఐ హావ్ టు మేక్ షూర్ దట్ ఎవ్రీథింగ్ ఇస్ బ్యాక్ టు నార్మల్. కానీ ఇంకా చాలా పనులున్నాయి. నానమ్మని ఇంప్రెస్ చేయాలి. అదే నీకు ఇప్పుడు చాలా పెద్ద టాస్క్. ఎస్, థ్యాంక్ యూ. ఎనీ టైం. బాయ్. ఇకెప్పుడు తనని వదిలి వెళ్ళొద్దు. ఎప్పుడు తనకి దూరంగా ఉండొద్దు. నీ ప్రేమ మీద నమ్మకం ఉంచాలి. తనని పొందాలి అంటూ నువ్వు అనుక్షణం ప్రయత్నిస్తూ ఉండాలి. ఇప్పుడు నేను బుల్బుల్ కోపాన్ని పోగొట్టాలి. నా మీద ఉన్న కోపం పోయిందంటే తన మనసులో ఉన్న ప్రేమ బయటకొస్తుంది. जाते हैं दो హీరోలాగా ప్రవర్తించాల్సిన అవసరం లేదు. దెబ్బ తగులుతుంది నీకు. అయినా అదే కాకుండా నేను బానే ఉన్నాను. నాకేమీ చలిగా లేదు. నేను నీకోసం చేయట్లేదు, నా కోసం చేసుకుంటున్నాను. నాకు చలిగా ఉంది. నువ్వు ప్రతిసారి ఇలాగే చూసి నేను బాధపడేలా చేస్తున్నావు. ఇప్పుడు నాకు దెబ్బ తగిలితే నువ్వు ఎలా ఫీల్ అవుతావో నేను కూడా చూస్తాను. నేను చెప్పాను కదా నీకు దెబ్బ తగులుతుందని. నువ్వెందుకు నా మాట వినిపించుకోవు? ఎక్కడ తగిలిందో చూపించు. బుల్బుల్ పట్టుకోవద్దు, చాలా నొప్పిగా ఉంది. నువ్వు నీకు నచ్చినట్టుగానే చేస్తావు. ఒక్కసారి కూడా నా మాట వినిపించుకోవు. ఎక్కడ తగిలిందో చూపించు. నేనంటే ఇష్టం లేనప్పుడు నాకు దెబ్బ తగిలితే నీకెందుకు బాధగా ఉంది? బుల్బుల్, నాకు తెలుసు నీకు నా మీద ఇప్పటికీ ప్రేమ ఉంది. నువ్వు నీ ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోలేనప్పుడు మరి నిన్ను నువ్వెందుకు కంట్రోల్ చేసుకుంటున్నావు? నీకు దెబ్బ తగిలింది కదా, నువ్వు అబద్ధం చెప్పావు కదా, నాటకం ఆడావు కదా. నాటకం అయితే నువ్వు కూడా ఆడావు కదా. నీ మనసులో ఇంత ప్రేమను పెట్టుకుని బయటికి ఎందుకు ఇంత కోపం చూపిస్తున్నావు? You know what? I really hate you. నేను ఇంటికి వెళ్ళడమే మంచిది. వెళ్ళలేదంటే అమ్మ వాళ్ళ ఇంటికి ఫోన్ చేస్తుంది. అప్పుడక్కడ అమ్మకి ఎవరో ఒకళ్ళు ఈ విషయాన్ని చెప్పేస్తారు. లేదు, నేను ఇంటికి వెళ్ళి ఎలాగోలా అమ్మకి నచ్చ చెప్తాను. నేను ఈ విషయాన్ని ఎలాగోలా హ్యాండిల్ చేయాలి. లేకపోతే అమ్మని, నాన్నమ్మని, బుల్బుల్ని ఎవరు చూసుకుంటారు? నేను ఇంటికి వెళ్తాను. నాకు అభికి కుదరడం లేదు అని నేను ఏదో ఒకటి చెప్పి అక్కడే ఉండిపోతాను. ఆ తర్వాత నెమ్మదిగా కాలంతో పాటు అందరికీ నేను మా బంధం గురించి నిజం చెప్పేస్తాను. ఉన్నట్టుండి మొత్తం అంతా చెప్పేస్తే అమ్మ నిజం తట్టుకోలేదు. నేను ఈ సమయంలో అమ్మకి ఎలాంటి బాధ కలిగించలేను. అమ్మగారు, మీరెంతసేపని మేలుకుంటారు? ఇలా అయితే మీ ఆరోగ్యం పాడవుతుంది. మీరు వెళ్ళి పడుకోండమ్మా. లేదు జానకి, నాకు నిద్ర రావటం లేదు. సరళ ఇంటికి వస్తుంది కదా, అప్పుడు నేను తన దగ్గర పడుకుంటాను. మీ ఇద్దరు వెళ్ళండి, వెళ్ళి పడుకోండి. అమ్మా పూర్ణిమ, నువ్వు వెళ్ళి పడుకో. రేపు కాలేజీకి కూడా వెళ్ళాలి. అమ్మగారి దగ్గర నేను కూర్చుంటాను. పూర్ణిమ, అది ఏమైంది అర్చన? అది బయట అక్కడ. పూర్ణిమ, అది సరళ ఆంటీ బయట. ఏమైంది సరళకి? రోడ్డు మీద సరళ ఆంటీ స్పృహ తప్పి పడిపోయారు. బహుశా ఆంటీకి హార్ట్ అటాక్ వచ్చిందేమో. అన్నయ్య ఆంటీని హాస్పిటల్కి తీసుకెళ్లాడు. మీకు ఈ విషయం చెప్పిరమ్మని నన్ను ఇక్కడ పంపించాడు. అలాగా?
జానకి నువ్వు త్వరగా వెళ్ళు, తలుపులు కిటికీలు మూసేయ్. అలాగే అమ్మా. నా పర్స్ తీసుకురా. పూర్ణిమ నువ్వు వెళ్ళు, త్వరగా వెళ్ళి ఆటో తీసుకురా. వెళ్ళు, త్వరగా రా. ఎంత రాత్రిపూట ఫోన్ ఎవరు చేస్తున్నారు? అందరూ నిద్రపోతున్నారా? హలో, ఎవరు? నేను ఆకాష్ని మాట్లాడుతున్నాను. మీరెవరు? మీరు ఎవరితో మాట్లాడాలి? నేను అర్చనని మాట్లాడుతున్నాను. అర్చన, ఇంత రాత్రిపూట ఫోన్ చేసావు, అంతా బానే ఉందిగా? నాకు తెలుసు నువ్వు ఫోన్ చేస్తావని, బట్ ఈ నెంబర్కి చేసావేంటి? నా మొబైల్కి చేయొచ్చు కదా. ఆకాష్, నేను నీతో మాట్లాడడానికి కాల్ చేయలేదు. నేను ఇప్పుడు ఎందుకు కాల్ చేశానంటే, ప్రజ్ఞ వదిన వాళ్ళ అమ్మకి హార్ట్ అటాక్ వచ్చింది. వాట్? ఓ మై గాడ్. ప్లీజ్ నువ్వు మీ నాన్నమ్మకి అలాగే ప్రజ్ఞ వదినకి ఇన్ఫార్మ్ చేయి. అలాగే ఇది కూడా చెప్పు, మా అన్నయ్య ఆవిడ హాస్పిటల్కి తీసుకెళ్లాడని. అఫ్ కోర్స్ ఐ డూ దట్. నేను ఇప్పుడే చెప్తాను. అర్చన, నేను కూడా నీతో. ఆకాష్, ఇప్పుడు ఇవన్నీ మాట్లాడే సమయం లేదు. ప్లీజ్ నువ్వు వెంటనే వెళ్ళి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయి. నేనుంటాను. బాయ్. బాబు ఆటో. నాన్నమ్మ, ఏమైంది? ఇంత రాత్రిపూట ఎక్కడికి వెళ్తున్నారు? నువ్వు రావడం మంచిదైంది. ప్రజ్ఞ, సరళ కిందాకే హార్ట్ అటాక్ వచ్చింది. సురేష్ తనని హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. డాక్టర్ గారు, ఈవిడికి ఏం కాదు కదా? చూడండి, ఇప్పుడే నేనేం చెప్పలేను. కొన్ని టెస్టులు చేయాల్సి ఉంటుంది. వచ్చిన రిపోర్ట్స్ చూసిన తర్వాతనే నేను మీకేమైనా చెప్పగలను. అర్చన ప్రజ్ఞకి దీని గురించి చెప్పిందో లేదో తెలియదు. ప్రజ్ఞ ఇక్కడికి వచ్చి ఆంటీ గారు నీ పరిస్థితుల్లో చూసి ఎలా రియాక్ట్ అవుతుందో అర్థం కావట్లేదు. మేము అక్కడికే వెళ్తున్నాం. ప్రజ్ఞ, నువ్వు కూడా మాతో రామ్మా. పద. నేను ఒకసారి ప్రజ్ఞతో కూడా మాట్లాడాలి. అభి ఏదైతే చెప్తున్నాడో అది నేను ప్రజ్ఞ నుంచి కూడా వినాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇది అపోహ కూడా అయ్యుండొచ్చు కదా. నా ఎంపిక అలాగే నా అంచనా ఎప్పుడూ పొరపాటు కాదు. కానీ అది నిజమైందంటే అడిగొస్తాను. నానమ్మా, నానమ్మ, ఒక బ్యాడ్ న్యూస్. ఏంటి? అర్చన ఫోన్ చేసింది. అది ప్రజ్ఞ వాళ్ళ అమ్మగారికి హార్ట్ అటాక్ వచ్చిందంట. హార్ట్ అటాకా? ఓరి దేవుడా, ఎలా జరిగింది? ఎప్పుడొచ్చింది? అదంతా నాకు తెలియదు నానమ్మ. ఆవిడ హాస్పిటల్లో ఉన్నారు. అలాగా? నువ్వెళ్ళి బండితి, నేను ప్రెగ్నెంట్ తీసుకొస్తాను. అలాగే నానమ్మ. వెళ్ళు. ప్రజ్ఞా, ప్రజ్ఞా, అమ్మా ప్రజ్ఞా. ఇప్పుడు ఆ కళ్ళజోడు ఇంట్లో లేదని నాన్నమ్మకి ఎలా చెప్పాలి? కళ్ళజోడు వాళ్ళ అమ్మకి హార్ట్ అటాక్ వచ్చింది. ఇలాంటి సమయంలో గనక నేను నాన్నమ్మకి నిజం చెప్పానంటే అప్పుడు నాన్నమ్మకి కోపం వస్తుంది నా మీద. ఆలియా, ఆలియా. ఏంటి నానమ్మా? అమ్మా ఆలియా, ప్రజ్ఞ ఎక్కడుంది? ప్రజ్ఞ వెళ్ళిపోయింది కదా నానమ్మా. వెళ్ళిపోయింది అంటే? నానమ్మా, అది వెళ్ళిపోయింది అంటే అది నానమ్మ వాళ్ళ అమ్మ ఇంటికి వెళ్ళుంటుంది. తనకు కూడా ఫోన్ వచ్చి ఉంటుంది. వాళ్ళ అమ్మని కలవడానికి వెళ్ళుంటుంది. నేను వస్తున్నాను. అనయ్య, నువ్వు నానమ్మకి ఎందుకు చెప్పడం లేదు? వాళ్ళ అమ్మకి హార్ట్ అటాక్ వచ్చిందంటే తను వెళ్ళి తీరాల్సిందే కదా. నువ్వు కూడా తనతో పాటు వెళ్లాల్సింది కదా. పద, నాతో పాటు రా.
నువ్వు అస్సలు టెన్షన్ పడకు. నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. అక్కడికి వెళ్ళిపోయాను కదా, నీ గురించి పట్టించుకునే వాళ్ళు లేరు అనుకోవద్దు. నేను రోజు ఫోన్ చేసి నీ గురించి తెలుసుకుంటాను. ఇప్పుడే కదా తనకు అత్తవారింట్లో సంతోషం దక్కింది. నా ప్రజ్ఞ తన అత్తవారింట్లో సంతోషంగా ఉంటుంది. ఇక నాకెప్పటికీ ఏమీ కాదు. ఇదంతా ఎలా జరిగింది? ఏమో తెలియదు ప్రజ్ఞ. నేను అర్చన్ని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాను. మేము ఇంటికి తిరిగి వస్తుంటే నేను ఆంటీ గారిని రోడ్డు మీద చూశాను. ఆవిడ కంగారుగా అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. బహుశా ఆటో కోసం ఎదురు చూస్తున్నారేమో అనిపించింది. ఆంటీ అసలు ఇంత రాత్రిపూట ఎక్కడికి వెళ్తున్నారు అనుకున్నాను. ఇంతలో ఆవిడ కళ్ళు తిరిగి పడిపోయారు. వెంటనే నేను ఇక్కడికి తీసుకొచ్చాను. పేషెంట్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు? మేమే. ఈవిడికి ఇమీడియట్ గా ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. కానీ డాక్టర్ గారు, అమ్మకి నయమైపోతుంది కదా? అది నేను ఆపరేషన్ చేసిన తర్వాతే చెప్పగలను. సీనియర్ డాక్టర్ కి ఇన్ఫార్మ్ చేశాను. అంతవరకు మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఐసీయూ ఎక్కడమ్మా? అటువైపు. అటా? అలాగే. అరే, నువ్వెందుకు ఆగిపోయావు? రా. నానమ్మ, నా ఫోన్ కార్లోనే ఉంది, నేను వెళ్ళి తెచ్చుకుంటాను. ఫోన్ తర్వాత తీసుకోవచ్చు. దానికన్నా ఇది ఎక్కువ ముఖ్యం. ఓ నో, మళ్ళీ కళ్ళజోడిని ఫేస్ చేయాల్సి ఉంటుంది. తనని చూసిన తర్వాత నేను నా కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి? నేను తనని అసలు చూడను. అలాగే తనని నా దగ్గరికి రానివ్వను. తన ఫ్యామిలీలో ట్రాజడీ జరిగింది, కానీ దానివల్ల నేను నా డెసిషన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదు. నేను తనతో అన్ని బంధాలు తెంచేసుకున్నాను. మళ్ళీ ఎప్పటికీ ఈ బంధం ముడిపడదు. నేను కేవలం ఇక్కడికి నాన్నమ్మ కోసం వచ్చాను అంతే, ఇంకెవరి కోసం రాలేదు. నాకు అసలేం అర్థం కావడం లేదు. ఎందుకు ఇలా జరిగింది? అమ్మకేమైనా అవుతుందేమో అని భయంగా ఉంది. ఏం కాదు ఆంటీ గారికి.
అది బహుశా కళలో ఏదో పడిందనుకుంటాను. ఇదంతా ఎలా జరిగింది? ఇప్పుడు తనకి ఎలా ఉంది? ఇప్పటి వరకు స్పృహలోకే రాలేదు. డాక్టర్ గారు తనకి ఆపరేషన్ చేయాలంటున్నారు. ఆపరేషనా? అంతా మంచే జరుగుతుందమ్మా. భగవంతుడు అంతా చక్కదిద్దుతాడు. ఇంకెవరికో కాదు, పనిష్మెంట్ స్వయంగా నాకే వేసుకోవాలి. అనుకునేది ఒకటి, చేసేది ఇంకొకటి. తనని చూడకూడదు అనుకున్నాను, కానీ దగ్గరికి తీసుకున్నాను. పెద్దవాళ్ళు ఏదీ ఊరికే చెప్పలేదు. సమస్యలు ఊరికే రావని. చూశారుగా, నిన్నటి వరకు అంతా బాగానే ఉంది. కానీ ఈరోజు ఇద్దరి ఇళ్లలోనూ సమస్యలు వచ్చాయి. అయినా ఉన్నట్టుండి అసలు ఇలా ఎలా జరిగింది? ఏమని చెప్పమంటారు వదిన గారు? మీరే నాకు చెప్పండి. ఏ తల్లైనా వినకూడని మాట విన్న తరువాత ఎలా తట్టుకుంటుంది? ఒక కూతురు చేసిన పొరపాటు వల్ల ఎంత పెద్ద ఘోరం జరిగిందంటే దానివల్ల ఇంకొక కూతురు జీవితం నాశనమైపోయింది.